అన్నారు. ఆ చేంజెస్ అన్నీ చేశాము. రాజశేఖర్, జీవిత గారు కూడా కథలో కూర్చుంటారు. కూర్చొని డిస్కస్ చేస్తారు. బాగా డిస్కస్ చేస్తారు. చేస్తుంటారు. కానీ ఏంటంటే లిమిట్‌లెస్‌గా ఎళ్తారు వాళ్ళు. ఎక్కడ ఏది కావాలనేది ఉండదు. కానీ చెబుతూ ఉంటారు బాగా. బాగా డిస్కస్ చేస్తారు. ఇద్దరు మంచి తెలివి కల్లోళ్ళు, మంచి నాలెడ్జ్ ఉంది. చాలా హై లెవెల్‌లో థింక్ చేస్తారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ జడ్జిమెంట్ దగ్గరకు వచ్చేసరికి డౌటు. ఏది తీసుకోవాలి, ఏది వదిలేయాలనేది. అక్కడ నేను పట్టుబట్టేవాడిని. అప్పుడు రాజశేఖర్ గారు ఏంటంటే, రాజశేఖర్ గారు ఫస్ట్ సముద్రాకి నచ్చిందా ఇది లేదా? అది కావాలి నాకు అంతే. సముద్రానికి నచ్చింది. అట్టయితే ఓకే. తీసి పక్కన పడేయండి. సముద్రానికి నచ్చిందా? ఓకే. ప్రొసీడ్. అంత నమ్మకం రాజశేఖర్ మళ్ళీ జడ్జిమెంట్ మీద నా మీద. అట్లా చేసాము. సినిమా ఒక లెవెల్‌లో వచ్చింది. ఎవడైతే నాకేంటి. ఇక ఫైనల్‌కి వచ్చేసరికి వాళ్ళల్లో ఎవడో ఒకడు పుల్లబెట్టేసి మొత్తం మీరే చేశారా? నేనే సినిమా మొత్తం నేనే చేశాను.